శ్రీమతి నమః. ముందుగా ఒక చిన్న మాట చెప్పాలి. మన ఛానల్ కుటుంబ సభ్యురాలు నాకు ఒక 4 రోజుల క్రితం ఒక ఫోటో పంపించారనమాట. బాగా నల్లగా ఉన్న ఒక చెయ్యిను, కాస్త తగ్గిన చెయ్యి. ఆవిడ అక్కడ మేటర్ ఏం రాశారు అంటే, నాకు ఈ చర్మ వ్యాధి వచ్చింది, దీని నుంచి నేను బయటపడాలి అని చెప్పి డాక్టర్స్ ని గత 2 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాను. ఏ డాక్టర్ వల్ల ఇది నయం చేయటం కాలేదు. కానీ అదృష్టం ఏంటంటే రోజుకో శ్లోకంలో సూర్య శతకం గురించి నేను విని ఆ సూర్య శతకాన్ని అలా ప్రతిరోజు పెట్టుకోవటం మొదలు పెట్టాను. నా చేతి మీద మార్పు కనిపించింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నాకు ఏదైతే ఈ చర్మ వ్యాధి వచ్చిందో దీని నుంచి నేను బయట పడిపోగలను అనే నమ్మకం నాకు వచ్చింది. సూర్య శతకాన్ని నేను తెప్పించుకుంటున్నానమ్మా, నేను రోజు చదువుతాను. అందరూ అంటూ ఉంటారు కదా మంత్రాలు పనిచేస్తాయని, శ్రద్ధగా భక్తిగా నమ్మకంతో చేస్తే పనిచేస్తాయని చెప్పి నాకే నా స్వానుభవం ద్వారా తెలిసిందని చెప్పి ఆవిడ నాకు మెసేజ్ చేశారు. ఆవిడే కాదు, నాకు చాలా మంది మెయిల్స్ చేస్తూ ఉంటారు, అలాగే టెలిగ్రామ్ లో కూడా మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఆ మెసేజెస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కొంచెమైనా సరే సార్థకత చేసుకుంటున్నానేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే మేము రోజుకో శ్లోకంలో సూర్య శతకం, శివానంద లహరి, సౌందర్య లహరి, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, ఆదిత్య హృదయము, కనకధారా స్తోత్రము, సుందరకాండ, భగవద్గీత, తిరుప్పావ, ఇలా ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు అందరూ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పద విభజనతో నేర్పిస్తున్నాను అనమాట. దానికి చాలా సమయం తీసుకున్నా గానీ కనీసం ఆ స్తోత్రాల వల్ల శ్లోకాల వల్ల ఒక్కరికైనా సరే ఉపయోగం ఉంటే అంతకు మించి నాకేం కావాలని చెప్పి మేము రోజుకో శ్లోకంలో అన్ని అప్లోడ్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూడండి. అలాగే దీంతో పాటుగా నాకు మెయిల్స్ లో రాసేవాళ్ళు చాలా మంది ఏమంటారంటే, హేమ గారు మీరు చెప్పారు కదా శివ సహస్రనామ స్తోత్రము అలాగే అర్ధనారీశ్వర స్తోత్రము 2 మేము చేస్తున్నాము, మా జీవితాల్లో మార్పు వచ్చాయి. అలానే ప్రతి సోమవారం మేమేమో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటున్నాము, నిజంగానే మార్పు రావటం మొదలయ్యిందండి అని చెప్పి నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు. నేను ఎందుకు ఆ మాట చెప్తుంటానంటే, నొప్పి ఎవరికి తెలుస్తుంది? ఆ కష్టం వచ్చిన వాడికి, ఆ దెబ్బ తగిలిన వాడికి మాత్రమే నొప్పి తెలుస్తుంది. ఒడ్డు మీద ఉంచున్నవాడు ఎన్నైనా చెప్తాడు, ఆ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, అవి రాలుతాయా, ఇవి రాలుతాయా అని. మంత్రాలకి చింతకాయలు రాలవు, మంత్రాలకి అద్భుతాలే జరుగుతాయి. ఆ అద్భుతాలు జరుగుతాయి అనడానికి మన ఛానల్లో నాకు ఎంతో మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అవే ఒక ఉదాహరణ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపు సోమవారం మాస శివరాత్రి. ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, అలాగే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉన్నా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా సరే మీరు ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయించుకోండి. అది అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళడం నేర్చుకోండి. వెళ్తూ అక్కడ ఒక 20 నిమిషాలు గడిపి శివనామస్మరణ చేయండి. మార్పు నెమ్మదిగా మొదలవ్వకపోతే అప్పుడు అడగండి. మీకు మీ దగ్గర మీ ఊళ్ళల్లో దగ్గరగా ఏవైనా శివాలయాలు ఉంటే అక్కడ మాస శివరాత్రి రోజు కానీ మీ జన్మ నక్షత్రం రోజు కానీ మీరు రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు అంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో మాస శివరాత్రికి, లేదు అంటే మీ జన్మ నక్షత్రం రోజు అభిషేకం చేయించమని అడిగితే వాళ్ళు అభిషేకం చేస్తారు. మీ పేరు గోత్రనామాలు అవి చెప్తే. కాకపోతే అక్కడికి ఆలయానికి వెళ్ళారు అని అనుకోండి, అది చూడొచ్చు. మరి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్ లో మీరు అక్కడికి ఫోన్ చేశారు అని అనుకోండి, ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేసినందుకు గాను 200 రూపాయలు తీసుకుంటారు. అది ముందే చెప్తున్నాను. ఆ తర్వాత మీరేమో ఆ గుడిని ప్రమోట్ చేస్తున్నారు, ఆ గుడి గురించి ఇలా గొప్పగా చెప్తున్నారు అని అనద్దు. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అనుకుంటే వినియోగించుకోండి. ముఖ్యంగా శంకర మఠంలో ఉన్నది స్ఫటికలింగం, దానిపైన ఉన్నది రుద్రయంత్రం. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం ఉంటుంది అనమాట. అందుకోసమే నేను ఎక్కువగా ఈ శంకర మఠం గురించి చెప్తాను, అంతకు మించి ఇంకేం కాదు. అలానే మీరు ఒకసారి అక్కడ అభిషేకం చేయించుకోవటం మొదలు పెట్టండి. ఆర్థిక ఇబ్బందులు గాని, మనశ్శాంతి లేకపోవటం గాని, ఏవైనా కష్టాలు గాని, బాధలు గాని అవన్నీ నెమ్మదిగా దూరం అయిపోతాయి. శ్రద్ధగా నమ్మకంతో అభిషేకం చేయించుకోవటంతో పాటుగా ప్రతి నిత్యం నమ శివాయనో, శివాయ నమహానో, వాసుదేవానో, లేదంటే శ్రీమాత్రే నమహానో ఏదో ఒక నామం పెట్టుకుని నిరంతరము అలా జపం చేసుకుంటూ వెళ్తే మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో సందేహమే లేదు. భగవంతుడి పాదాలు పట్టుకున్నప్పుడు కొన్నింటిని మనం ఆచరించాలి. ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించడం మొదలు పెట్టాము అని అనుకోండి, అదేం అసాధ్యం కాదు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, వీలైనంత వరకు అసత్యం చెప్పకుండా,
ధర్మ మార్గంలోకి వెళ్తూ ఇంకొకరికి సహాయం చేస్తూ ఉన్నాము అని అనుకోండి, ఆ కష్టం ఏదైతే ఉందో అది ఇంకా తొందరగా దూరం అయిపోతుంది. మనకి ఏదైనా కర్మలు ఉన్నాయనుకోండి, ఆ కర్మలని ఇంటెన్సిటీ తగ్గించడం కోసం చేసే ప్రయత్నాలలో భగవత్ సేవ కూడా ఒకటి. భగవత్ సేవ చేస్తూ వీలైనంతగా ఇంకొకరికి మనం సహాయపడుతూ ఉన్నాము అంటే కష్టం నుంచి మనం బయటపడిపోతాం. మాకు నెలకి 200 రూపాయలు ఇచ్చి అక్కడ అభిషేకం చేయించుకునే స్తోమత లేదు అని అనుకుంటే ఇంట్లోనే మీరు శివ సహస్రనామ స్తోత్రం చేసుకోండి. ఒకవేళ శంకర మఠంలో మాస శివరాత్రికి గాని, జన్మ నక్షత్రం రోజు గాని, సోమవారం గాని ఎవరైనా అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే నాకు కిందకు కామెంట్ పెడితే అప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెడతాను. అక్కడ చూసి ఆ నెంబర్కి మీరు 200 రూపాయలు పంపించవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.